హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రుచికరమైన అల్లం నిలవ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. అంతేకాదు ఈ పచ్చడి వల్ల మనకి శరీరంలోని ఇమ్యూనిటీ అనేది చాలా బాగా పెరుగుతుందన్నమాట. అంతేకాకుండా మనం ఎక్కువ స్వీట్స్ తింటాం కదా, సో ఈ స్వీట్స్ తినడం వల్ల ఏంటవుతుందంటే మనకి ఎక్కువ పైత్యం చేసేసి చేతిపైన చిన్న చిన్న దద్దుర్లాగా అవి వస్తుంటాయి. ఈ అల్లం పచ్చడి తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే అటువంటి పైత్యం అనేది, దద్దుర్లు ఇటువంటివన్నీ కూడా చాలా బాగా తగ్గిపోతాయి అన్నమాట. ఇది చాలా హెల్తీ రెసిపీ. దీన్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకొని నిల్వ పెట్టుకోవచ్చు. ఇక మనం అస్సలు ఆలస్యం చేయకుండా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి అల్లం పచ్చడి చేసుకోవటానికి నేను ఇక్కడ ఒక 50 గ్రాముల అల్లాన్ని, అలాగే 50 గ్రాముల వెల్లుల్లిపాయలని తీసుకున్నాను అనమాట. అల్లాన్ని ఈ విధంగా తొక్క చెక్కేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా రొబ్బల్ని చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. నేను ఇటువంటివి పెద్దవి 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. లేదు మీకు మీ దగ్గర మెజర్మెంట్ చేసుకునే తూనిక అది ఉంది అనుకుంటే కనుక మీరు 50 గ్రామ్స్ ఎగ్జాక్ట్గా తీసుకోండి. అలాగే చింతపండు, ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి. ఇక్కడ పక్కన కొన్ని వెల్లుల్లి రెబ్బలు తాలింపుకి సెపరేట్గా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోని చింతపండుని వేసేసి ఈ చింతపండులోని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఈ గ్లాస్తోని వాటర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండుని స్టవ్ పైన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి బాగా ఉడికించుకోవాలి. చింతపండు ఉడికేటప్పుడు మనం కొన్ని నీళ్లు ఉండేలా చూసుకోవాలన్నమాట. అంటే మొత్తం డ్రై అయిపోకుండా కొంచెం వాటర్ ఉండేటట్టుగా మనం ఉడికించుకోవాలి. తర్వాత పక్కన స్టవ్ పైన ఇలా ఒక కళాయి పెట్టుకుని దీంట్లోని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకొని, ఆయిల్ వేడెక్కగానే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఈ ఆయిల్లో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి అసలు వేయించుకోవద్దు. ఇప్పుడు చూసారు కదా, పక్కన వేరే స్టవ్ పైన నేను ఇక్కడ చింతపండును ఉడికించుకుంటున్నాను. ఒక పక్క ఇక్కడ అల్లాన్ని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ప్రాసెస్ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ 2 స్టవ్ల పైన కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చూసారు కదా, గోల్డ్ కలర్ వచ్చేసింది. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి సపరేట్గా. ఇప్పుడు చూడండి, చింతపండు కూడా ఉడికిపోయింది కదా. ఎగ్జాక్ట్గా ఈ విధంగా కొద్దిగా వాటర్ ఉండేటట్టుగా మీరు చింతపండును ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనివ్వాలి. చింతపండు బాగా చల్లారిపోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు మనం ఈ పచ్చడిని తయారు చేయకూడదు. ఇప్పుడు ఈ వేయించుకున్న అల్లం ముక్కల్లోని ఉడికించుకున్న చింతపండు, ఒలుచుకున్న వెల్లుల్లి రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. మీరు ధనియాల పొడి ఏంటంటే అల్లం క్వాంటిటీ పెరిగితే ధనియాల పొడి క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 50 గ్రామ్స్కి సరిపడా వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని వీటిని ఒకసారి బాగా కలిపేసుకోండి. మీరు ఏంటంటే ఈ విధంగా కలుపుకోవాలి ప్రొసీజర్ అని ఇంపార్టెంట్గా ఏమీ లేదు. మీరు వీటన్నిటిని డైరెక్ట్గా మిక్సీ జార్లో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోని 1/4 టీ స్పూన్ మెంతి పొడి వేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక దీనిలోని 1/2 కప్పు బెల్లం, అంటే మనం 50 గ్రాముల అల్లం తీసుకున్నాం కదా, సేమ్ అదే క్వాంటిటీతో బెల్లం, వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత కళాయిలోని 1/4 కప్పు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. మనకి అల్లం పచ్చడికి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఈ అల్లం పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కనుక మనకి ఆయిల్ అనేది డెఫినెట్గా ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కిన వెంటనే ఒలుచుకున్న వెల్లుల్లి రమ్మల్ని వేసేసుకోండి. నేను ఇక్కడ సెపరేట్గా ఒక 20 వెల్లుల్లి రమ్మలు చిన్నవి సెలెక్ట్ చేసుకుని తాలింపుకు తీసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకులు వేసుకుని వీటిని కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. శనగపప్పు కొద్దిగా గోల్డ్ కలర్ రావాలి. అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే పచ్చళ్ళలో తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఈ విధంగా పోపుని వేయించుకున్నాక దీనిలోని 1/4 టీ స్పూన్ పసుపు వేసేసుకుని ఒకసారి కలిపేయండి.
ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి మిశ్రమం ఉంది కదా, దాన్ని ఈ తాలింపులో వేసేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు ఈ అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని రుబ్బేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం వేసిన వాటర్ అనేది సరిపోదన్నమాట. అప్పుడు మీరు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవద్దు. అలా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మరి పేస్ట్ లాగా అయిపోతుంది, మీకు వేయించుకోవడానికి టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కళాయిలోని మొత్తం మిక్సీ జార్లో ఉన్నదంతా కూడా ఊడ్చేసి వేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు స్టవ్ పైన ఈ పచ్చడి పెట్టేసి అటు ఇటు వెళ్ళిపోవద్దు. మీరు అక్కడ స్టవ్ దగ్గర ఉండి చేసుకునేటట్టు అయితే మాత్రమే ఇటువంటి పచ్చళ్ళు అనేవి పెట్టుకోండి. అయితే మనం వేసాం కదా ఆయిల్, ఈ ఆయిల్ అనేది ఫస్ట్ ఏమవుతుందంటే ఈ పచ్చడి మనం వేసిన ఆయిల్ అంతా కూడా పీల్చేస్తుంది అనమాట. తర్వాత మనం ఫ్రై చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా. అలా ఫ్రై చేస్తూ ఉంటే మనకి చూసారు కదా వీడియోలోని, ఈ విధంగా ఫస్ట్ పీల్చుకున్న ఆయిల్ అంతా ఫైనల్గా వచ్చేసరికి మనకి ఇలా బయటికి వదిలేస్తుంది పచ్చడి. ఫస్ట్ ఆయిల్ అంతా పీల్చేస్తుంది అనమాట. మనం ఫ్రై చేసే కొలది మనం వేసిన ఆయిల్ ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా బయటికి ఎప్పుడైతే ఆయిల్ వచ్చేసిందో మనకి పచ్చడి రెడీ అయిపోయిందని అర్థం అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడిని చల్లారిన తర్వాత ఒక టైట్ లిడ్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, 1 ఇయర్ పాటు పచ్చడి అనేది బాగా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు డైనింగ్ టేబుల్ పైన షెల్ఫ్లో ఎక్కడైనా సరే బాటిల్తో పెట్టేసుకుని డైలీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఈజీగా అల్లం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే, నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.